సార్ రాజగోపాల్ రణం కంటిన్యూ, రేవంత్ మాటలు మర్మం అదే. ఆయన నిన్న ఆయన సోషల్ మీడియాకు మద్దతుగా ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందించడానికి సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళారట. సో ఇవన్నీ అదే కదా, ఇవి విస్తారమైన మీడియా ఉంది ఇప్పుడు. సో వాళ్ళతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, శైలి మార్చుకోవాలని హెచ్చరికలు, అల్టిమేటంలు జారీ చేశారు ఆయన. నిజంగా ఒక పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ ముఖ్యమంత్రిని 1-2 సార్లు డైరెక్ట్గా ఉద్దేశించి ట్వీట్లు పెట్టి మీడియాతో మాట్లాడుతుంటే మరి నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు? నాయకత్వం ఎలాంటి వైఖరి? వాళ్ళ సోదరుడే దాంతో ఏకీభవించట్లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి. అంటే అన్న చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మీడియా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన ఏం వెనక్కు తగ్గదలుచుకోలేదు, సవాళ్ళు చేస్తూ ఉన్నాడు ఆయన. నాకు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్ ఉంది అంటున్నారు. మరి ఎవరి ఆఫర్ ఆయన కన్సిడర్ చేస్తాడో మనకు పూర్తిగా తెలీదు. ఇంకొకటి ఆయన తీవ్ర అభ్యంతరం పెడుతున్న విషయం మర్మం అంటే 10 ఏళ్ళు నేనే ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెప్తున్నాడు? అసలు మీకు అధికారం ఏంటి? అధిష్టానం కదా నిర్ణయించాలి, ఈ భాష మార్చుకోవాలని ఆయన నిన్న కూడా చెప్పాడు. కానీ కొంతమంది రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు, లేకపోతే వీళ్ళందరికీ సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ రాజగోపాల్ సంకేతం వేరు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుందని చెప్పడం లేదు రేవంత్ రెడ్డి, 10 ఏళ్ళు నేను ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఉండడమే నా లక్ష్యం అని భావిస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ వచ్చినా రాబోయే నేనైతే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈయన చూడండి, చంద్రబాబు ద్వారా బీజేపీతో కలిసి వ్యవహరిస్తున్నారు, కొంతమంది వీళ్ళ మధ్యవర్తులు ఉన్నారు, ఇలాంటి ఒక చర్చ కాంగ్రెస్లో కొంత జరుగుతుంది. రాజగోపాల్ దాన్ని సంకేతిస్తున్నాడు, దాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే అధిష్టానాన్ని పారాహుషారు అంటున్నారు. ఇది కాకుండా ఇంకో వివరణ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీనాక్షి నటరాజన్ పాదయాత్రలకు స్వయంగా తను వెళ్ళటం కానీ, అధిష్టానం మహేష్ గౌడ్ వెళ్ళటం, ఇవన్నీ కూడా ఏమంటే ఏది ఎటుపోయినా కాంగ్రెస్కు భద్రత ఉండాలి అంటే స్వయంగా అధిష్టానం దూతనే ప్రజల దాకా వెళ్ళాలి, కాంగ్రెస్ పరంగా ఉండాలి తప్ప రేవంత్ పరంగా ఉండకూడదు అనే భావన వల్లనే రాజగోపాల్ ఇలా మాట్లాడుతున్నాడు. రేవంత్ మాటల్లో చాలా మర్మం ఉంది అని ఆయన అధిష్టానానికి చెప్తున్నాడు. ఆయన నిన్న డీకే శివకుమార్ను కూడా కలుసుకొని వచ్చాడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. మీకు తెలుసు కదా, ఈ పాటికి ఆయన ముఖ్యమంత్రిని అవుతాడని అందరూ అనుకున్నారు. ఆయన అవ్వాల, పాపం ఉపగానే మిగిలిపోయారు. రేవంత్ రెడ్డికి చాలా సన్నిహిత మిత్రుడు, కానీ ఆయన్ను కలుసుకొని వెళ్ళి ఈయన మీద ఫిర్యాదు చేసి వచ్చాడు. అంటే ఒక విధంగా రాజగోపాల్ తెలంగాణ మీడియాతో మాట్లాడడమే కాదు, అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వము ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి విశ్వసనీయత లేదు అనే ఒక సందేశం ఏదో ఆయన ఇవ్వదలుచుకున్నాడు. కానీ వాళ్ళకు వేరే ఇప్పుడు తెగలిగింది కూడా ఏం లేదు, కానీ ప్రశాంతంగా అయితే లేదు అనేది అర్థమవుతుంది. రేవంత్ బహుశా చూసి ఆయన అయితే బయటపడకపోవచ్చు, వేరే వాళ్ళ ద్వారా. క్రమశిక్షణ సంఘాలు ఏం చేస్తాయి ఇప్పుడు? అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇదే సమస్య మనకు బీఆర్ఎస్లో కవిత విషయంలో కనిపిస్తుంది. అది ఇంకొంచెం డిఫరెంట్, కానీ ఆ సమస్య ఇప్పుడే ఉదాహరణకు బీసీల మీద రేవంత్ రెడ్డి నిన్న ధర్నా చేశారు, అందరిని తీసుకొని వెళ్ళి. ఆ ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా బూటకం, మోసం అని వాళ్ళు అంటుంటే వీళ్ళ ధర్నాకు నన్ను పిలవలేదు, పిలిస్తే పోతాను, పిలవకపోతే నేను పోను అని చెప్తున్నారు ఆమె. అంటే ఆమె బీఆర్ఎస్ వాళ్ళ ధర్నా మీద ఆమె మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా విచిత్రం. థర్డ్ డైమెన్షన్ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ గురించి కాదు, ముస్లిం రిజర్వేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి మేము ఒప్పుకోమని కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మరో మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళందరూ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండార్స్ చేయడం, సిఫార్సు చేసి పంపించింది శాసనసభ. మరి వాళ్ళు కేంద్రంలో చేయాల్సింది చేయకుండా ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవి కూడా ప్రశ్నలు. కాబట్టి నిజం చెప్పాలంటే తెలంగాణ రాజకీయం ఇప్పుడు చాలా వేడివేడిగా అనేక రకాలైనటువంటి మలుపులతో ఉన్నట్టుగా ఉంది. చాలా టెన్షన్గా ఉంది రాజకీయంగా. ఆంధ్రప్రదేశ్లో లాగా, ఇంకో తెలుగు రాష్ట్రంలో లాగా పార్టీల మధ్య, 2 పార్టీల మధ్య ముఖాముఖి ఘర్షణ కాకుండా ఇక్కడ త్రికోణ రాజకీయం, 3 పార్టీల మధ్య, అందులో ఆయా పార్టీల్లో ఉన్న 3 వ్యక్తుల మధ్య. మీరు చూడండి, బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు
మీరు బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సరే సార్ ఇప్పుడే మనం మాట్లాడాం కదా. కాబట్టి పార్టీల మధ్యలోనే కాక పార్టీల్లో కూడా ఈ మధ్యలో తెలుగుదేశం నిరీక్షిస్తూ ఉంది, కూటమి ఇక్కడ కాలు మోపడానికి కుట్రలు పన్నుతూ ఉందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు.